నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. మనతో పాటు ప్రముఖ నిర్మాత, భారతీయ జనతా పార్టీ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, రాష్ట్రంలో కొన్ని ఘటనలు ఒక వారం రోజులుగా జరుగుతున్నాయి సార్. ప్రీతి దగ్గర మొదలు పెడితే ఆ తర్వాత నవీన్ అనే వ్యక్తిని చాలా కిరాతకంగా హరిహర కృష్ణ అనే వ్యక్తి చంపడం, దాని తర్వాత ఇంకో 2-3 ఘటనలు వెలుగులోకి వచ్చాయి సార్. నిజామాబాద్లో ఒకటి ఇలా వచ్చాయి సార్. లా అండ్ ఆర్డర్ దిశ ఘటన తర్వాత స్ట్రిక్ట్ అయిందని అనుకున్నాను సార్. కానీ ప్రీతి విషయంలో ఏం జరిగిందంట సార్? ఇంతకీ సైఫ్ అనే వ్యక్తి హోమ్ మినిస్టర్కి సన్నిహిత బంధువు అంటున్నారు, ఆయనే కాపాడుతున్నాడా సార్? ఏంటి సార్ అసలు? ఖచ్చితంగా ప్రభుత్వం కాపాడుతుంది. ఇప్పుడు ఓపెన్గా అన్నీ బయటకు వచ్చినాయి. ఆ పిల్లాడు ఈ అమ్మాయిని హెరేస్ చేయటము, తన ఫ్రెండ్స్ ద్వారా ఇంకా ఎక్కువ వర్క్ ఇప్పించటం, అమ్మాయికి రెస్ట్లెస్గా అమ్మాయికి ప్రోగ్రాంలు చేయమంటాము. అమ్మాయి పాప మరి మార్కులు పడిపోతాయి అందుకని భయపడుతూ చేయటము, తట్టుకోలేకపోయింది ఫ్రస్ట్రేషన్. ఇవన్నీ తెలిసే హెచ్ఓడికి వెళ్తే, హెచ్ఓడికి ముందు ఈ అమ్మాయి ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేసింది. తర్వాత హెచ్ఓడి దగ్గరికి వెళ్తే విషయం గురించి పరిశీలించడం కాకుండా, నువ్వు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేసావు, నా దగ్గరికి చెప్పాలి, ముందు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని ఆయన ఈ అమ్మాయి డబాయింపు. వాట్ ఈస్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అడ్మినిస్ట్రేషన్ టోటల్ ఫెయిల్యూర్ ఎక్కడంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని ఒక దౌర్భాగ్యపు విధానం ఇవాళ మన మెడికల్ కాలేజీలో జరుగుతుంది. ఏమిటి ఆ విధానం? చాలామందికి తెలియని విషయంలో జరుగుతున్నది. లోపల సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ క్లాసులు తీసుకుంటున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జరపాల్సిన కార్యక్రమాల్ని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళ బద్ధకమా లేకపోతే ఇంకోట ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ క్లాసులు తీసుకోమంటున్నారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ క్లాస్ తీసుకుని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, అసలు ఒక అమ్మాయి బాగుంది, దాని మీద వాడికి ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయి ఏదో పలకరించలేదు, చేయలేదు, ఈ ర్యాగింగ్ ఒకటి చేయలేదు అనుకుంటే ఆ అమ్మాయిని లాగా తన ఫ్రెండ్స్ తోటి ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ ఇప్పించడం, దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అసలు హౌ కెన్ ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఎలా క్లాసులు తీసుకుంటాడు, క్లాసులు తీసుకోవడానికి ఎలా పర్మిషన్ ఇస్తారు? దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దీస్ కాలేజెస్. ఇది పట్టించుకునే నాదులు లేడు. అడగాల్సిన బాధ్యతలో ప్రవర్తించాల్సిన ప్రిన్సిపాల్ కానీ ఎవరు కానీ పట్టించుకోరు. ఎందుకంటే సైఫీల్ అంటాడు ఒక పొలిటికల్ వ్యక్తికి బంధువు కనుక వాడు ఇష్టం వచ్చాడు పేటరీకి చేస్తాడు. ఫ్రీగా వచ్చేవాళ్ళు ఏం చేస్తారు అని అడుగుతాడు. చెప్పు తీసుకుని కొట్టద్దు అని. ఒక గిరిజన మహిళ కష్టపడి ఎన్ని అడ్డంకుల్ని, ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్ని, ఎన్ని సామాజిక ఇబ్బందుల్ని పోరాడి గెలుచుకుంటే ఈ స్థాయికి వస్తుంది ఒక గిరిజన పిల్ల. అంత స్థాయికి ఆ పిల్ల పోరాడి స్థాయి ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చినందుకు అమ్మాయిని అభినందించాలి, ఇంక సపోర్టివ్గా ఉండాలి. ఫ్రీగా వస్తే ఇలాగా ఉంటుందని హేళన చేసి మాట్లాడతాడా? ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని నడి రోడ్లో చేయొద్దు. వాడిని ఇంకా ఈ ప్రభుత్వం సమర్థిస్తుంది, కాలేజీ యాజమాన్యం సమర్థిస్తుంది. అంతకన్నా మూర్ఖత్వం ఏం కావాలి? వాడు ఎన్ని గుండెలు ఉంటే ఆ మాట అంటాడు ఓ గిరిజన మహిళని. ఓ గిరిజన మహిళ ఆ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడితే వస్తుందో తెలుసా? ఆ సన్నాసికి ఎన్ని అడ్డంకులు దాటుకోవాల్సి వస్తుందో తెలుసా? ఆ పిల్ల ఆర్థికంగా ఏంటి, సామాజికంగా ఏంటి, ఎన్ని దాటుకుంటే ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తుంది. అలాంటి పిల్లలను పట్టుకుని ఫ్రీగా వస్తే ఇలాగ మాట్లాడతారు అని చిల్లరతనంగా హేళన చేసి అలాంటి వాడిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి చేయొద్దు. సస్పెండ్ చేయడమే వాడినే కాదు, స్టాఫ్ని, ప్రిన్సిపాల్ని, ఈ హెచ్ఓడిని, ఈ క్లాసులు నడపాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళు నడపకుండా ఇలాంటి వాళ్ళతో క్లాసులు నడిపిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ని టోటల్ సస్పెండ్ చేసి టోటల్ స్క్రూటినీ చేసి అసలు ఇలాంటి దరిద్రాలు జరగకుండా చేయాల్సిన అవసరం. జరగకుండా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. ఊరేవాడిని కేసేసి జైల్లో వేస్తే బెయిల్లో వస్తాడు రేపు, తర్వాత ఏదో చేసుకుంటారు, మర్చిపోతారు జనాలు. అలా కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అలా నిజంగా ఈ అట్టడుగు ప్రజల వర్గాల పెరుగుదలతోని సపోర్ట్ చేసి నిలబెట్టాలంటే ఇలాంటి వాళ్ళని, ఆ వాగిన వాళ్ళని ముందు అసలు ఆ వాగిన వాళ్ళని అవకాశం ఇచ్చిన వాళ్ళని మొత్తం సస్పెండ్ చేసి రివ్యాంప్ చేస్తే కానీ బాగుపడదు సార్. ముఖ్యంగా ఆమె ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్పేసి చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు వాళ్ళ మనుషులందరూ చెప్పడం జరిగింది సార్. అంటే సైఫే బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చాడని చెప్పేసి. ఇప్పుడు ఒకటి ఉందమ్మా, ఆ సైఫ్ ఇంజెక్షన్ ఇచ్చాడా లేదా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? ఇప్పుడు ఒకవేళ వాళ్ళ చెత్త లాజిక్ ప్రకారం ఆ అమ్మాయి ఆత్మహత్య చేస్తుందా అనుకున్నా సరే ఇది హత్యా ప్రయత్నమే. ఆ అమ్మాయిని చచ్చిపోయేలాగా డ్రైవ్ చేశారు. దే హ్యావ్ డ్రివెన్ హర్ టు డెత్. ఆ అమ్మాయిని చావు అని ప్రోత్సహించినట్టే వీళ్ళు. మర్డర్ అనటం ఇది మర్డరే. ఒకవేళ ఆ పిల్ల ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇది మర్డరే. వీళ్ళు డ్రైవ్ చేశారు అమ్మాయిని.
అమ్మాయిని చావు వైపు పరిగెత్తించారు. అది మధ్య అమ్మ ఆత్మ చేసుకోవడం పరిగెత్తించలేక వీళ్ళు తరిమారు అమ్మాయిని చావు వైపు. ఆ అమ్మాయిని తరమ కొట్టారు. దే హ్యావ్ డ్రివెన్ హర్ టు ది డెత్. సో దే ఆర్ మర్డరర్స్. ఏ దాంట్లో అమ్మ ఆత్మహత్య చేసుకుందా, వీడు ఇంజక్షన్ ఇచ్చాడా, ఇవన్నీ తేలతేరు. ఏమైనా సరే దే హ్యావ్ డ్రివెన్ హర్ టు డెత్. దే ఆర్ మర్డరర్స్. దాంట్లో నో డిస్ప్యూట్. సార్ అయితే గతంలో ఘటన చూసినాం సార్, అమ్నేషియా పబ్లో వాళ్ళు కూడా ఎంఐఎం పార్టీకి చెందిన వాళ్ళు, ముఖ్యంగా హోంమంత్రి బాగా సన్నిహితులు. ఆ కేసు అయిపోయింది సార్, అది మళ్ళీ వెలుగులోకి రాదు. సో ఇది కూడా అలాగే జరిగింది. సైఫ్ని రక్షిస్తున్నారు ఖచ్చితంగా నాయకులు, దీంట్లో అనుమానం లేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఈ కంటి తుడుపు మాటలు తప్పితే, ఈ కేటీఆర్లు కంటి తుడుపు మాటలు పడితే వీళ్ళకి వాళ్ళ కుటుంబము, వాళ్ళ కుటుంబం యొక్క సామాజిక భద్రత, వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక భద్రత, వాళ్ళ కుటుంబం యొక్క పరిపాలన ఎక్స్టెన్షను తప్పితే వాళ్ళకి ప్రజలు, సమాజము వీటి మీద లేదు. వాళ్ళకి ఆ దృష్టి ఏనాడు లేదు. ఈనాళ్ళు జనాలు ఆ మైకములో ఆ ఫస్ట్ 5 ఏళ్ళు కొత్త తెలంగాణ మన పోరాటంలో వచ్చి తెలంగాణని ఆ మైకంలో ఆనందంలో అయిపోయింది. 2-5 ఏళ్ళు ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు ప్రజలు, నిజంలోకి వస్తారని ఒకటి అర్థమవుతుంది. వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళ సొంత బతుకు తప్పితే, వీళ్ళ సొంత లాభాలు, వీళ్ళ సొంత ఆస్తులు, వీళ్ళ కుటుంబ వ్యక్తుల పదవులు, వీళ్ళ పరిపాలన వీళ్ళు పంచుకుంటారు. వీటి మీద వీళ్ళ భద్రత, వీళ్ళ సామాజిక భద్రత, వీళ్ళ ఆర్థిక భద్రత, వీళ్ళ కుటుంబ భద్రత, వీళ్ళ బంధువర్గాల భద్రత తప్పితే సమాజము లేదు. ఎందుకంటే ఎన్ని ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో చూస్తున్నాం. ఒక ఆడపిల్ల జీవితం రోజుకొకటి జరుగుతుంది. ఎక్కడ ఉన్న ఒక చిన్న ట్వీటు, ఎక్కడన్నా సభలో ఎవరిని వదిలిపెట్టం, ఇది ఒక పడికట్టు పదాలు, ఎవరిని వదిలిపెట్టం. దాంట్లో సెటైర్ మళ్ళీ సైఫై అయినా సంజయ్ అయినా ఇది ఒక పెద్ద సెటైర్, పెద్ద తెలివిగా మాట్లాడాలనుకుంటూ ఒక చిల్లర సైకో సెటైర్లు ఈ ఐటమ్ తప్పితే. సార్ దిశ కేసులో చేసినట్టు ఎందుకు సార్ చేయట్లేదు? దిశ కేసులో చేసినట్టు ఎందుకు చేయట్లేదు? దిశ కేసులో జరిగినట్టు ఎందుకు చేయట్లేదు? దిశ కేసు అప్పుడు ప్రజలు మొత్తం ఉవ్వెత్తున లేచారు. ఆమె డాక్టర్, ఈమె డాక్టర్. కానీ అప్పుడు జరిగింది బాగా ఉవ్వెత్తున అమ్మాయి పెట్రోల్ బంక్ దగ్గర ఆగటం చేయటం, ఇదంతా ఒక పెద్ద వాళ్ళ లేబర్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళు లేబర్స్ అనే కాదు, బాగా అప్పుడు వైరల్ బాగా అయింది. అంత వైరల్ ఇది అవలా వైరల్ అవనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అదే అన్న, అక్కడ ఆ అమ్మాయికి మద్దతుగా న్యాయం కావాలన్నా ఆ కుటుంబానికి మద్దతుగా వస్తే, మద్దతుగా వచ్చిన వాళ్ళు శాంతంగా ప్రశాంతంగా మద్దతుగా పోరాడటానికి వచ్చారు. కానీ రాళ్ళు రువ్వటానికి బస్సులు తగలబెట్టడానికి రాలేదు కదా. వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మీరు ఎందుకు అరెస్ట్ చేస్తుంది పోలీసు? ఎందుకు అంటే అది పెరగకూడదు, దానికి మద్దతు వచ్చేసి పెరగకూడదు అంటే అరెస్ట్ చేసి అందరినీ ఆడాలని మళ్ళీ లాక్కెళ్ళి మరి ఎందుకు లాక్కెళ్ళారు? ఎందుకు లాక్కెళ్ళాల్సిన అవసరం వచ్చింది? న్యాయం కోరటానికి వచ్చారు మద్దతుగా. వాళ్ళు ఏమన్నా రాళ్ళు రుబ్బుతున్నారా? వాళ్ళు ఏమైనా బస్సులు తగలబెడుతున్నారా? మీ పోలీస్ జీపులకి ఏమైనా నిప్పు పెట్టారా? మీ మీద ఏమన్నా రాళ్ళు లేదు కదా. స్లోగన్స్ చేస్తున్నారు, న్యాయం కావాలని అడుగుతారు. అలాంటి వాళ్ళని ఈడ్చుకెళ్ళి వ్యాన్లో వేసి మగ తేడా లేకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి రాత్రికి హంగామా చేసేసి వాళ్ళని శవం తీసుకుని వెళ్ళిపోండి అని ఎందుకు చేశారు ఈ డ్రామా అంతా? అది పెరగకూడదు, ప్రజల్లో ఎక్కువ వెళ్ళకూడదు. రాత్రి అయ్యేలోపు తీసుకెళ్ళిపోవాలి. ఇది పెరిగిందంటే శవాన్ని కూడా కదలేవు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి చెప్పాడు, మేము శవాన్ని అర్ధరాత్రి తీసుకెళ్ళము, రేపు పొద్దున్నే మాకు పత్రికా ముఖంగానో లేకపోతే వీడియో ద్వారానో ఛానల్స్ ద్వారానో మాకు హామీ ఇవ్వాలి, ఇస్తేనే తీసుకెళ్తామని తండ్రి చెప్పాడు. అందుకని అది నిజంగా వాళ్ళకి సిన్సియరిటీ ఉంటే దానికేముంది, ఇవ్వచ్చుగా హామీ. మాట్లాడే మాటలు ఎక్కడో ఒక ఆఫీసర్ ఫోన్ చేసి మీరు చెప్పండి వాళ్ళకేం చెప్పే బదులు నువ్వే డైరెక్ట్గా మీడియా ముందు చెప్పేచ్చు కదా. వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నాం, వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నాం, వాళ్ళ న్యాయాన్ని విచారణ సింగిల్ జడ్జి చేయిస్తాం అని చెప్పేచ్చు కదా. ఎందుకు చెప్పరు? అలా కమిట్మెంట్ ఇవ్వరు. కానీ వీళ్ళు అలా చెప్పిన మాటను నమ్మేసేసి వెళ్ళిపోవాలి. ఇది డ్రామా తెలిసిపోతుంది కళ్ళకట్టినట్టు. ఈ ప్రభుత్వం
ఒక కిరాతకమైన ప్రభుత్వం, ఒక అహంకారపూరితమైన ప్రభుత్వం, ఒక అబద్ధాల పూరిత ప్రభుత్వం, ఒక విచక్షణ కానీ, ఒక ప్రజా సంరక్షణ కానీ, సమాజ బాగు కానీ ఏమాత్రం ఏ కోసారా వీళ్ళ మెదడుల్లో మనసుల్లో లేదు. అలాంటి ఒక దుర్మార్గ దుర్నీతి ప్రభుత్వం నడుస్తుంది మన తెలంగాణలో. కనుక ఇలాగే ఉంది. సార్, ప్రీతి కుటుంబానికి న్యాయం జరుగుతుందంట? ఖచ్చితంగా జరగదు. ప్రజా ఉద్యమం పెరిగితే తప్పితే ఇలాంటివన్నీ ప్రజలు నిలదీయటం, ఆ అమ్మాయి వాళ్ళ తరపున, ఆ కుటుంబం తరపున ప్రజలందరూ నిలదీయటం జరిగితే తప్పితే ఏదో పబ్ మీటింగ్లో వెళ్ళటం, నేను మొన్న కూడా అదే చెప్పారు వాళ్ళకి, మనం ఏదో ఇక్కడ డిబేట్లో చెప్పటమోను, ఎక్కడో మైక్ ముందు పెడితే ఏంటనంటే చెప్పడం కాదు, ఒక సమైక్యంగా కలిసి ప్రభుత్వం ముందు వెళ్ళి నిలబడాలి. ఈ ప్రామిస్ చేసిన ఎర్రబల్లి దయాకర్ ఆయన ఇంటి ముందు ఏమిటి మీరు ఆ రోజు పోలీస్ ఆఫీసర్ చెప్పారు కదా, ఏంటి ఎంతవరకు చేశారు, చెయ్యండి ఇప్పుడు ఈ ముందు కమిటీ ఉండడం. మన అందరం సమాజం నిలబడితేనే వాళ్ళు బదులు ఇస్తారు. సమాజం నిలబడకుండా ఒక వ్యక్తి, ఒక కుటుంబం అడిగినంతకాలం ముందేదో చూపిస్తారు, తర్వాత తిరగాలి, వాళ్ళు చెప్పులు అరిగేదాకా వాళ్ళు తిరగడం తప్పితే ఏమీ జరగదు. రైట్ సార్, ధన్యవాదాలు.